కొంతమంది మోస్ట్ ఇప్పుడు ఆఫ్ కొంతమంది అని అంటున్నారు కదా, ఇదే ఇంకా కొంతమంది అలుసుగా చేసుకొని యా అబ్బాయిలు కూడా యా లైక్ రీసెంట్ సినిమాస్లో కూడా మనకి చూపించారనుకోండి, యా లైక్ శారీస్ కట్టేసుకొని వెళ్ళేసి కొంతమంది ఫ్రాడ్ చేయడం కానీ, యా అమ్మాయిల కిడ్నాప్ చేసిన కేసులో కూడా హిజ్రాస్ని పాయింట్అవుట్ చేస్తున్నారు ఎస్ కదా. ఎస్ సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అసలు? ఇది కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. సొసైటీ ఎంత దారుణంగా తయారంటే మనుషులు అవకాశాల కోసం, అవసరాల కోసం జెండర్ మార్చుకునే వాళ్ళు కొంతమంది. ఈజీ మనీకి అడిక్ట్ అయిపోయి సంపాదించలేక, కష్టపడి పని చేసుకోలేక జెండర్స్ మార్చుకునే వాళ్ళు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఫేక్ ఆక్రమాలు, అఘాయిత్యాలు చేయడానికి జెండర్స్ మార్చుకునే వాళ్ళు కొంతమంది. వీళ్ళు ముగ్గురు గురించి నేను చెప్తాను ఇప్పుడు. సో రియల్ ట్రాన్స్ అంటే ఏంటంటే బై బర్త్‌లోనే అబ్బాయి శరీరంలో పుట్టినప్పటికీ అమ్మాయి మనసుతో నేను అమ్మాయిగా మారాలి, నేను అబ్బాయిని కాదు అని రియలైజ్ అయ్యి చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలు, అవహేళనలు, డిస్క్రిమినేషన్‌ని, చీత్కారాలు, చీదరింపులు ఫేస్ చేసుకొని ఫైనల్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ జెండర్ నాది కాదు, నాది కాని శరీరంలో నేనున్నాను అని రియలైజ్ అయిపోయి జెండర్స్ మార్చుకొని ఒక అమ్మాయిలాగా నన్ను నేను పరిపూర్ణ అమ్మాయిలాగా మారాలనే ఉద్దేశంతో సర్జరీస్ చేసుకొని అమ్మాయిలాగా మారుతున్నారు. వాళ్ళే రియల్ ట్రాన్స్‌జెండర్స్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అవకాశాల కోసం జెండర్స్ అవును. మార్చుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్. ఏం చేస్తారంటే కొన్ని కొన్ని షోస్‌లో మీరు ఇందాక చెప్పిన మూవీస్‌లో కావచ్చు, షోస్‌లో కావచ్చు. కొన్ని కొన్ని షోస్‌లో ఏం చేస్తున్నారంటే అబ్బాయిలే ఇది నాది జస్ట్ అవకాశం, ఆపర్చునిటీ కోసం నేను ఈ వేషం వేసుకున్నాను. ఇది నా నా జెండర్ కాదు, నేను అబ్బాయిని అని పబ్లిక్‌లో సోషల్ మీడియాలో నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. పబ్లిక్‌గా ఇంటర్వ్యూస్‌లో సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పేస్తున్నారు. నేను అబ్బాయిని జస్ట్ అవకాశం కోసమే చేస్తున్నా. కట్ చేస్తే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత మీడియా ముందుకు వచ్చేసి నేను ట్రాన్స్‌జెండర్‌ని, నేను జెండర్ చేంజ్ చేసుకున్నా అంటున్నారు. ఎందుకలా సడన్‌గా జెండర్ ఎలా చేంజ్ అవుతుంది? చిన్నప్పటి నుండి నీకు ఈ లేవు, ఇది లేదు. నీ అంతట నువ్వే 2 ఇయర్స్ బ్యాక్ అబ్బాయినని చెప్పావు. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వచ్చేసి నేను ట్రాన్స్ అని చెప్తున్నా. వాట్ ఈస్ దిస్? అంటే ఆ వేలో ఉన్నారు, ఆ అవకాశం ఉన్నారు. ఆ షోస్ ద్వారా ఇంకొన్ని షోస్‌లో అవకాశాలు వస్తున్నాయి, ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి కంప్లీట్‌గా ట్రాన్స్‌గా మారిపోతే నాకు అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలన్నీ నేను చేజిక్కోవాలని అవకాశాల కోసమే జెండర్స్ మార్చుకుంటున్నారు. ఇది మాత్రం అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి. అంటే ఆ అవకాశాలు ఎవరి నిజమైన ట్రాన్స్జెండర్స్వి. కానీ మీరు ఫేక్ అయిన మీరు ఆ అవకాశాలను చేజెక్కించుకుంటున్నారు. అవకాశాల కోసం జెండర్స్ మార్చుకుంటున్నారు. కొంతమంది ఫేక్ ట్రాన్స్జెండర్ ఇందాక మీరు అన్నట్టుగా సినిమాలో చూపించినట్టుగా ఒక నెగిటివిటీ ట్రాన్స్ మీదకి వెళ్ళిపోతుంది. అవును. ఎందుకు వెళ్ళిపోతుందంటే చాలా మంది అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్జెండర్స్ లైఫ్ జర్నీని, లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు భిక్షాటనకి వెళ్తున్నారు, కొన్ని కొన్ని ఫంక్షన్స్కి వెళ్తున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు, బతుకుతున్నారు, ఉంటున్నారు. అబ్జర్వ్ చేసి వాడు ఏం చేస్తున్నాడంటే నేను ట్రాన్స్‌ని మీ కమ్యూనిటీలో చేర్చుకోండి అని వచ్చి జాయిన్ అవుతున్నాడు. వాళ్ళకి తెలియదు కదా నిజంగానే ఫీలింగ్స్ ఉన్నాయి అమ్మాయిలాగా అని జాయిన్ చేసుకుంటారు. ఈజీ మనీకి అడక్ట్ అయిపోతున్నాడు. అక్కడ ఒక అబ్బాయి రోజు కూలి పని చేయాలంటే 500, 400 సంపాదిస్తాడు చదువులేని వాడైతే. లైక్ ఈడికి వస్తున్నాడు, భిక్షాటనకి వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ఫంక్షన్స్కి వెళ్తున్నాడు. నిజమైన వాళ్ళు నిజాయితీగా కొంచెం వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని బ్లెస్సింగ్స్ ఇస్తుంది. వీడేం చేస్తున్నాడు గొడవలు చేసి, చప్పట్లు కొట్టి, బట్టలు లేపి తను బెదిరించేసి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఈజీగా అఘాయిత్యాలకు పాల్గడుతున్నాడు. ఈ ఈజీ మనీకి అడక్ట్ అయిపోయిన వాడు ఏం చేస్తున్నాడు, జెండర్ కూడా మార్చేసుకుంటున్నాడు, సర్జరీ చేసేసుకుంటున్నాడు. ఈ నిజంగా ట్రాన్స్ కనుక వాడికి పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, మగాడే, జెంట్సే అవకాశాల కోసం జెండర్ చేంజ్ చేసుకుని ట్రాన్స్ గా మారిపోతున్నారు. ఇంకొక రకం వాళ్ళు ఏంటంటే ఈ కొంతసేపటి కోసం వేషం వేసుకుంటారు. నా దగ్గర మెనీ వీడియోస్ ఉన్నాయి. నేను రీసెంట్గానే ఊరు వెళ్ళడానికి ఎంజీఎస్ బస్ స్టాండ్లో కూర్చున్నాను. ఒకడు వచ్చాడు, అబ్బాయి, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఆఫ్టర్ ఇంటర్వ్యూ చూపిస్తా, కావాలంటే మీకు పంపిస్తా, మీరు కూడా వేసుకోండి మీ ఛానల్లో. లైక్ అబ్బాయి వచ్చాడు, చెట్లలోకి వెళ్ళాడు. అబ్బాయి వెళ్ళాడు, చీర కట్టుకున్నాడు, తలకి గుడ్డ కట్టుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు, ఒళ్ళంతా బొచ్చు కనిపెడుతుంది, మగాడు చెప్పులే ఉన్నాయి, వచ్చేసినాడు, బెదిరించి డబ్బులు అడుగుతున్నాడు. సో చాలా మంది నా చిన్నప్పుడు నేను చూసాను. అంటే మాది కొత్తగూడెం ఖమ్మం పద్మమ్మ అని మీకు ఐడియా ఉండుంటది. సో ఆమె రీసెంట్‌గా చనిపోయి ఉన్నారు. సో నేను చిన్నప్పటి నుంచి ట్రాన్స్‌లో చూస్తున్నాను. బేసిక్‌గా ఒరిజినల్ ట్రాన్స్ అనంగానే ఒక దగ్గరికెళ్ళి, ఒక ఫంక్షన్ దగ్గరికెళ్ళి ఇంత అమౌంట్ అని తీసుకుంటారు. సో ఇప్పుడు చూస్తుంటే బెదిరిస్తున్నారు. అవును, బెదిరించి తీసుకోవడము, కొట్లాటలకు దిగడము. సో అది చేయడం కరెక్టేనా అలా? 100% తప్పేనండి. కరెక్ట్ అని ఎవరూ అనరు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే. అలా అని ట్రాన్స్‌లో ఉన్న కమ్యూనిటీలో ఉన్నటువంటి
మొత్తం వాళ్ళు అలా చేయట్లా. కొంతమంది ఫ్యూ పీపుల్ కొంచెం డబ్బు పిచ్చితో, డబ్బు ఆశతో వల్గర్గా బిహేవ్ చేసి, డిమాండ్ చేసి, గొడవలు చేసి డబ్బు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేయను. అట్ ద సేమ్ టైం నిజాయితీగా ఎంత ఇస్తే అంత తీసుకొని హార్ట్ఫుల్గా బ్లెస్సింగ్స్ ఇచ్చే వాళ్ళు కూడా, వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా ఉన్నారండి. ఎవ్రీ జెండర్లో దెర్ ఇస్ గుడ్ బ్యాడ్. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అబ్బాయిల్లో మంచి చెడు ఉన్నారు, అమ్మాయిల్లో మంచి చెడు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. సో చెడ్డ వాళ్ళని ఏం చేస్తున్నారంటే సొసైటీ హైలైట్ చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేశారు కానీ. మంచి వాళ్ళు ఎవరైతే మంచి చేస్తున్నారో ఆ మంచిని మాత్రం కప్పిపుచ్చుతున్నారు. రీసెంట్గా మనం న్యూస్ చూస్తున్న ట్రైన్లో అండి, ఒక అమ్మాయి నిండు గర్భిణి డెలివరీకి ప్రసవ వేదన పడుతుంటే అమ్మాయిలు కూడా రాకుండా పక్కకి వెళ్ళిపోయారు. ట్రాన్స్ వాళ్ళు ఆమెకి డెలివరీ చేసి చేతి ఖర్చులకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. అలాంటి మంచి వాళ్ళని మాత్రం హైలైట్ చేయట్లేదు. ఇలా ఎవరైతే ఫ్యూ పీపుల్ వల్గర్ చేస్తారో వాళ్ళు మాత్రం హైలైట్ చేస్తున్నారు. అందులో ఇందాక చెప్పినట్టుగా ఈ వల్గర్ బిహేవియర్, ఈ డిమాండ్ చేయటము, ఈ గొడవ చేయటం, వల్గర్ బిహేవియర్ చేసే వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది ఫేక్ ట్రాన్స్జెండర్స్. వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు ఇలా బిహేవ్ చేస్తారు, తర్వాత అబ్బాయి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతారు, జనజీవన స్రవంతిలో కలిసిపోతారు, వాళ్ళు మళ్ళీ కనిపించరు. నిజంగా ఇది ఎవరు చేశారు అంటే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చేశారు అనే ఒక అపోహ అయితే జరుగుతుంది. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఫ్యూ పీపుల్ ఉన్నారు అలా చేసే వాళ్ళు. అది మాత్రం తప్పు, అలా చేయొద్దు అని అనుకుంటున్నా. ఎందుకంటే దేవుడిచ్చిన వరం అంటారు మనకి, బ్లెస్సింగ్స్ ఇస్తే మీ బ్లెస్సింగ్స్ కోసం పిలిచి బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వల్గర్ బిహేవియర్, ఇలా డిమాండ్ చేసి ఇలా చేయటం వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. రానున్న రోజుల్లో ట్రాన్స్ కమ్యూనిటీకి ఉన్నటువంటి రెస్పెక్ట్, వీళ్ళకి ఉన్నటువంటి వరాలు, ఇవన్నీ కూడా వీటికి వాల్యూ లేకుండా పోతుంది. అండ్ ట్రాన్స్ ఇప్పుడు ఈ కమ్యూనిటీలోకి జాయిన్ అయిన వెంటనే పెళ్ళిళ్ళు చేస్తారంటారు కదా, సో మీకు అలా జరిగిందా మ్యారేజ్? పెళ్ళి అంటే పెళ్ళి ఏం చేయరండి. సర్జరీ అయిన తర్వాత ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళటువంటి ఆరాధ్య దైవం మురిగీమాత, కనకదుర్గమ్మ అవతారం, వేరే అవతారం మురిగీమాత ఉంటారు. ఆ మురిగీమాత పూజ చేసిన తర్వాత పెళ్ళి అంటే గురువు అత్తగారితోనే పెళ్లి జరుగుతుంది. అలచ్చ కడతారు, నల్ల పూసలు వేస్తారు. అత్త అనే కమ్యూనిటీలో గురువు అనేవాళ్ళు నల్ల పూసలు వేస్తారు మనకి. ఆ నల్ల పూసలు వేస్తే ఆమెని భర్తలాగా భావిస్తారు. లైక్ ఇప్పుడు కమ్యూనిటీలో అత్తవారు చనిపోయినప్పుడు కూడా ఈమెకి తెల్ల చీర కట్టుకొని ఎట్లా ఉంటాం, ఒక భర్తలాగా ఇంకా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం, కట్టుబడి ఉండటం, గురువు మాట వినటం, లైక్ అట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట కమ్యూనిటీలో. ఎవ్రీ ట్రాన్స్జెండర్స్ అండి, ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సర్జరీ అయిపోయిన తర్వాత సో అత్తగారితో నల్ల పూసలు వేసుకోవడం జరుగుతుంది.